చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఇది ఇలా కరిగి లేత పాకం రావాలి. 10 నిమిషాలకి గోరువెచ్చగా అవుతున్నప్పుడు లడ్డు చుట్టాలి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులు, కిస్మిస్. ప్రతి పండగకి దైవాన్ని పూజిస్తాం, కానీ సంక్రాంతి పండగకి పశు సంపదలను అలాగే పూర్వీకుల్ని కూడా పూజిస్తాం. ఈ సరదా సంక్రాంతికి తెనాలి డబుల్ హార్స్ క్వాలిటీ పప్పులతో పిండి వంటలు తయారు చేసుకొని ఎంజాయ్ చేద్దాం. పిండి వంటలు అంటే హాట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. మరి తెనాలి డబుల్ హార్స్ పచ్చి శనగపప్పుతో చేసే శనగపిండితో బూందీ లడ్డు తయారు చేసుకుందాం. బూందీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ పచ్చి శనగపప్పు, తెనాలి డబుల్ హార్స్ కాజు, పంచదార, కిస్మిస్, పచ్చకర్పూరం, యాలకుల పొడి, ఆయిల్. తెనాలి డబుల్ హార్స్ పచ్చి శనగపప్పుతో మనం బూందీ లడ్డుకి కావాలి కదా, శనగపిండిగా తయారు చేసుకున్నాను. చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఒక బాండీలో కప్పు శనగపిండి, తెనాలి డబుల్ హార్స్ పచ్చి శనగపప్పుతో తయారు చేసిన శనగపిండి. కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకుందాం. ఇలా జారుగా కలుపుకొని ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు లడ్డుకి కావలసిన పాకం తయారు చేసుకుందాం. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని పాకం తయారు చేసుకుందాం. ఇది ఇలా కరిగి లేత పాకం రావాలి. చూసారుగా, ఇలా బంక పాకంలా వస్తే సరిపోతుంది. మరి ముదురు పాకం అయితే లడ్డు చుట్టడానికి సరిగ్గా రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ పాకం చల్లారేలోపు బూందీ తయారు చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేసింది. బాండీలో మనం బూందీ వేసుకుందాం. ఈ బూందీ వేగేలోపు ఈ పాకంలో కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. అప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదంలా ఉంటుంది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బూందీ కూడా వేడి దాంట్లో వేస్తే లడ్డు చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం మొత్తం నీల్చుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి గోరువెచ్చగా అవుతున్నప్పుడు లడ్డు చుట్టాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చూసారుగా, చక్కగా నానిపోయింది పాకంలో. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, అలాగే కొద్దిగా నెయ్యి వేసి లడ్డు చుట్టుకుందాం. పిండి వంటల్లో బూందీ లడ్డు అంటే అందరికీ ఇష్టమే. ఈ సంక్రాంతి పిండి వంటల్లో తెనాలి డబుల్ హార్స్ పచ్చి శనగపప్పుతో శనగపిండి బూందీ లడ్డుని తయారు చేశాను. మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా లడ్డు తయారు చేసుకోవాలంటే తెనాలి డబుల్ హార్స్ పచ్చి శనగపప్పుని శనగపిండిగా తయారు చేసుకొని ఇలా బూందీ లడ్డుని టేస్టీగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మార్కెట్లో తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లే కాకుండా పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ మిల్లెట్స్ ఇలా 107 రకాల ప్రోడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. తెనాలి డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా TDH అవుట్లెట్స్ త్వరలో మీ ఊరికి రాబోతున్నాయి.